టీవీ వాళ్ళందరికీ నా నమస్కారాలు. మేము గిరిజనులం. మమ్మల్ని బంజారాలు, లంబాడి, సుగాలీలు అని పిలుస్తారు. నా పేరు రాజు నాయక్. నన్ను సుగాలి రాజు అని కూడా పిలుస్తారు. మాది కట్టుబడిపాలెం, జి కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా. మేము 200 మంది దాకా పామర్తి రాజా అనే వ్యక్తి దగ్గర పెట్రోల్ బంక్ వర్కులు, అంటే కొత్తగా కట్టే పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ వర్కులకి సబ్ కాంట్రాక్టర్గా పనిచేసాము. మమ్మల్ని నమ్మించి 2 సంవత్సరాల పాటు వెడ్డి చాకిరీ చేయించుకొని మమ్మల్ని దారుణంగా మోసం చేశాడు ఆ పామర్తి రాజా అనే వ్యక్తి. ఒకసారి ఫోటో ఏనా? పామర్తి రాజా ఇతనేనండి. ఈ పామర్తి రాజా అనే వ్యక్తి మన గౌరవనీయులు మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారికి అన్నయ్య అన్నయ్య అంటూ తమ్ముడులా ఉంటారంట. మన కొల్లు రవీంద్ర సార్ ఆఫీస్ నుండి 4 నియోజకవర్గాల పోలీస్ స్టేషన్ని శాసిస్తారంట. మన కొల్లు రవీంద్ర సార్ ఆఫీస్లో బ్యాక్ ఎండ్ మొత్తం చూసుకునేది ఇతనేనంట. అప్పుడు కొల్లు రవీంద్ర సార్ గెలవడానికి పెట్టుబడి పెట్టిన వ్యక్తి కూడా ఇతనేనంట. ఇవన్నీ మా అంతటగా మేము చెప్పిన విషయాలు కాదండి. ఈ వ్యక్తే, పామర్తి రాజా అనే వ్యక్తే మా గ్రామ పెద్దలు అక్కడికి వెళితే న్యాయం కోసం అతని నోటితో అతని చెప్పిన వాస్తవాలండి ఇవి. మా గ్రామ పెద్దల్ని న్యాయం కోసం తీసుకొని వెళితే ఆయన ఒక పేపర్ ఇచ్చి, ఇదే బాబు నీ లెక్క చూసుకో అంటే, నేనేమన్నానంటే, సార్ ఈ లెక్క తప్పు, ఇది మోసపూరితమైన లెక్క సార్ అంటే, అరే జాతి తక్కువ నా కొడక, నా లెక్కే తప్పు అంటావా, మీరెంత మీ బతుకులెంత అని చెప్పి చాలా దారుణంగా మాట్లాడితే, వయసు పైబడిన నా తల్లిదండ్రులు కూర్చోడానికి కుర్చీ వేయకపోతే మూలన కూర్చొని 2 చేతులు జోడించి, అయ్యా మాకు న్యాయం చేయయ్యా, మేము బంజారామలయ్యా, మాకు న్యాయం చేయయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటామంటే నా తల్లిని, వయసు పైబడిన నా తల్లిని వసేయ్ వెళ్ళండి అని చెప్పి దారుణంగా మాట్లాడండి. ఏమండి, మేము బంజారాలం, మేము లంబాడీస్, మేము సుగాలీలం, మాకు న్యాయం జరగాలి అంటే గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళాం, మండల పెద్దల దగ్గరికి వెళ్ళాం, నియోజకవర్గ పెద్దల దగ్గరికి వెళ్ళాం, అలాగే మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళాం. ఈరోజు కేంద్ర కార్యాలయం అయిన టీడీపీ ఆఫీస్ దగ్గరికి వచ్చాం. అంటే మాకు విలువలు లేవా? మాకు ఎలాంటి విశ్వసనీయత అనేది లేదా? మా బతుకులు ఇంతేనా సార్? మాకు న్యాయం జరగదా? 14 నెలల నుంచి గ్రామం నుంచి నియోజకవర్గం దాకా, మంత్రివర్యుల దాకా తిరగని మనిషి లేరు సార్. ఏమైనా మాట్లాడితే చంపేస్తాం, మీ బతుకులంతా చంపేస్తాం, ఫ్యామిలీ మొత్తం లేపేస్తాం. ఇదా సార్ జరిగేది మాకు? సార్, నన్ను, నా తల్లిని, నా జాతిని, నా పుట్టకని చాలా దారుణంగా నీచపూరితంగా మాట్లాడిన ఈ పామర్తి రాజాకు మాకున్న చట్ట ప్రకారం శిక్ష పడాలి. అదేవిధంగా మాకు బంజారాలకు మా కష్టార్జితంగా మేము కష్టపడింది, మా కష్టార్జితం మాకు ఇప్పించాలని చెప్పేసి దయచేసి లోకేష్ గారిని, ముఖ్యమంత్రి వర్యుల్ని, పవన్ కళ్యాణ్ గారిని దయచేసి మా బంజారాల తరపున వేడుకుంటున్నాం సార్, వేడుకుంటున్నాం, దయచేయండి. పెట్రోల్ బంకులు, కొత్తగా కట్టే పెట్రోల్ బంక్ వర్కులు సార్, కొత్తగా పెట్రోల్ బంక్ కట్టే వర్కులు మమ్మల్ని నమ్మించి, ఇదిగో కర్ణాటకలో వర్క్ ఉందమ్మా వెళ్ళండి, కడపలో వర్క్ ఉందమ్మా వెళ్ళండి, మేము వెళ్ళి గుడిసెలు వేసుకొని ఉన్నాం సార్. మా దగ్గర పూర్తి ఆధారాలు, ఫోటోలతో సహా ఉన్నాయి, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. అది మమ్మల్ని దారుణంగా మోసం చేశాడు సార్. 14 మాకు 1,54,00,000 రూపాయలు రావాలి సార్. ఎక్కడ తిరిగినా మాకు న్యాయం జరగట్లా. మేము ఈరోజు లోకేష్ గారికి చెప్పుకుందామని చెప్పేసి పార్టీ ఆఫీస్ దగ్గరికి వచ్చాం సార్. మేము ఎవ్వరికీ చెప్పలేదు, మా బాధ ఏంటో వాళ్ళకి చెప్పుకుందామనే ఉద్దేశంతో మేము వచ్చాం. మాకు న్యాయం జరగాలి. మాకు న్యాయం జరగని పక్షంలో మేము ఎక్కడికైనా వెళ్ళి కూర్చోడానికి మేము ఈరోజు సిద్ధంగా ఉన్నాం. అది సార్ విషయం. పేరు సైదమ్మ సార్. మాకు న్యాయం జరగాలి సార్. సారు, మాకు న్యాయం జరగాలి. లోకేష్ సార్తో మేము మాట్లాడాలి సారు. మేము ఆయనకి చెప్పుకుంటాం సార్ మా బాధలను. నేను మా కొట్టకూడదు సారు. వాళ్ళ పెళ్ళాల్లాగా మేము కూడా ఆడవాళ్ళమే కదా సార్. వాళ్ళకి పిల్లలు ఉన్నారు, మాకు ఉన్నారు కదా సార్. మా కొడుతున్నారు సారు. సారు, మాకు న్యాయం అయితే చేయండి సారు. మాకు న్యాయం జరగాలి సారు. మేము లోకేష్ సార్ దగ్గరే మాట్లాడతాం సారు. మీకు దయచేసి చెప్తున్నాం సారు. మేము ఇస్తున్నాడు సార్, డబ్బులు ఇస్తానని ఇదిగో అదిగో అంటున్నారు, ఇవ్వట్లేదు సార్. మీరు ఏదైనా ఎక్కడైనా కేసు పెడితే మిమ్మల్ని చంపేస్తాం అంటున్నారు సార్. ఇదేం సార్, మాకు ఇదేం పరిస్థితి సార్? పనులు చేసి కూడా మేము ఈ బాధపడాల్సి వస్తుంది. మాకు 3 పిల్లలు సార్, మా పొట్టు కొడుతున్నారు సార్ వాళ్ళు. మా న్యాయం చేయండి సార్. లోకేష్ సార్ ఎక్కడున్నా ఇక్కడికి రావాలి సార్, ఖచ్చితంగా రావాలి. లోకేష్ సార్తో మేము మాట్లాడతాం సార్.